అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక ఇంట్రెస్ట్ అయిన లక్కీ గేమ్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ గేమ్కి టైం లిమిటెడ్ అక్కర్లేదండి. మీకు తెలుసు, కార్డులు ఏ నుంచి క్యూ వరకు ఉంటాయి. అందుకని ఇక్కడ 1, 2, 3 అట్లా 10 వరకు పెట్టాను. ఈ 11 అంటే జే అండి, 12 అంటే కే అండి, క్యూ, 13 అంటే కనుక కింగ్ అండి. ఓకేనా? ఇందులో వాళ్ళని 3 నెంబర్లు, వాళ్ళ లక్కీ నెంబర్లు ఏరుకోమని చెప్పాలి. నేనైతే నా లక్కీ నెంబర్స్ 5 ఒకటి తీసుకున్నానండి, 2 ఒకటి తీసుకున్నాను, ఓకే 11 తీసుకున్నానండి. ఈ 3 తీసుకున్నాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ కావాలంటే వాళ్ళని అట్లా తీసుకోమని చెప్పాలి. గేమ్ అనేది ఇట్లా అర్థమైపోయిందిలే మాకు అని చెప్పి అనుకుంటున్నారా? కానీ పాయింట్లు తెలియాలి కదా, ఎవరో విన్ను తెలియాలి కదా. తెలియాలంటే మీరు లాస్ట్ దాకా చూడాల్సిందే. ఇప్పుడు 2 వచ్చేదాకా నేను పెట్టుకోవాలి, కార్డ్స్ పెట్టుకోవాలి. వచ్చేసింది, 5 అయిపోయింది. ఇప్పుడు 5 వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇంకా అర్థమైపోయిందిలే అనుకుంటున్నారా? మీ కౌంటింగ్ తెలీదు, విన్నర్ ఎవరో తెలియాలంటే లాస్ట్ దాకా చూడాల్సిందే. 5 ముక్కలన్నీ అయిపోతున్నాయి, 5 రావట్లేదు. వచ్చింది. ఇప్పుడు 11 అంటే జే. ముక్కలన్నీ అయిపోయి ఉంటున్నాయి. ఇదేంటి జే రాలేదు అంటే ఆల్రెడీ వీటిల్లో వెళ్ళిపోయినట్టున్నాయి. అంటే టోటల్గా నా 52 పాయింట్లు వచ్చినట్టే. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే తక్కువ పేక ముక్కలు వస్తే వాళ్ళు విన్ అనమాట. అంటే సపోజు ఇందులో 2, ఇందులో 3, ఇందులో 3 వచ్చినాయి అనుకోండి, 3, 3, 6, 2, 8. అంటే ఎవరికైతే తక్కువ కార్డ్స్ వస్తే వాళ్ళు విన్ అనమాట. ఇప్పుడు నాకేమైంది, 52 కార్డులు ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. అందుకని నాకు 52 ముక్కలు. ఎవరైతే తక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ అనమాట. మరి ఎలా ఉంది మీకు అర్థం కాకపోతే గేము మరోసారి వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.